ఆ బాల్స్ లాగా ఉన్నదే లేదంట అసలకి. కూర్చోటానికే అవకాశం ఉండదని చెప్పారు సార్ వచ్చేసి. మీరు బెల్ట్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదమ్మా ఆమెకి. ఒక నెల రోజుల తర్వాత మనం హెచ్చరీ తీపిద్దాం. ఈమె చిన్న పప్పీ కదా! ఏదన్నా అవకాశం ఉంటదేమోనని సార్ చెప్పారండి. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ రాలి పిల్లలకి అన్నం పెట్టాలి, లేట్ అయిపోద్ది. అందుకని బండి మీద వెళ్తేనే మనం త్వరగా వచ్చేస్తాం మమ్మీ అని చెప్పేసరికి అనుకున్నాం. ఒకసారి సార్‌కి కూడా చూపిస్తే ఒకవేళ అక్కడ అవకాశం ఉందనుకోండి, అక్కడ ఉన్నాయి అనుకుంటే ఇది హాయ్ అండి. ఇక్కడైతే బొడ్డమ్మని హాస్పిటల్ తీసుకెళ్దామని నేనైతే రెడీ అవుతానండి. బ్రౌనమ్మ ఉంది కదండి, ఆ బ్రౌనమ్మని తీసుకుని వెళ్తాను. అదే ఇంతకుముందు నేను గన్నవరం కూడా తీసుకుని వెళ్ళానండి. ఆ బొడ్డమ్మ కాడికి వెళ్తానండి నేను వచ్చేసి. ఎందుకంటే ఆమెకి మళ్ళీ మనకు బెల్ట్ ఎక్కడ దొరకలేదు కదా! విజయవాడలోనే ఒకేసారి అక్కడ సార్‌కి చూపించేసి ఇంక అక్కడే బెల్ట్ కొనుక్కొని వద్దామని ఒక ఆలోచనతో నేను వెళ్తానండి. ఆన్లైన్‌లో మేము చాలా వరకు చూసినా సరే అంటే రేట్లు ఎక్కువున్నాయి. కనీసం ఒక 10,000 అలా ఉన్నా సరే కొందామని అనుకున్నా నేనొచ్చేసి. కానీ ఏం సైజు దొరకట్లేదు మనకొచ్చేసి. సైజు దొరకట్లేదు. ఈమేమో బుడ్డ పిల్ల అయిపోయింది కదా! పెద్ద సైజులున్నాయి. మళ్ళీ తెస్తే రిటర్న్ ఉండదు. అందుకని ఆలోచించా నేను. కావాలంటే అది బుక్ చేసింది సన్నీని నేను అడుగుతా నేను. అది ఒకవేళ ఫోటో పెట్టొచ్చు అంటే నేను వీడియో మీద కూడా పెట్టి చూపిస్తానండి మీకు. ఒక ఐడియా ఉంటది కదా! అందు గురించి నేను బుక్ చేసి కూడా మేము ఇంకా అలా ఉంచేసి సరే పెద్ద సైజ్ అయినా సరే పర్లేదులే అనుకున్నాం. ఒకసారి సార్‌కి కూడా చూపిస్తే ఒకవేళ అక్కడ అవకాశం ఉందనుకోండి, అక్కడ ఉన్నాయి అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చులే అనుకున్నాం. మనం ఇక్కడ డాక్టర్‌ని అడిగితేనేమో లేదు అన్నారు కదా! ట్రై చేస్తానమ్మా అన్నారు. అక్కడ కూడా లేవు అని చెప్పారు కదా! ఇక్కడ డాక్టర్ గారు. ఇక విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్ళివ్వండి అంటే విజయవాడ డాక్టర్ అంటే మా నాన్నమ్మని తీసుకొని వెళ్తా కదా నేను ప్రతిసారి అక్కడికేనండి. ఆ డాక్టర్ దగ్గరికి నేను ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ నేను అక్కడికి తీసుకొని వెళ్ళాను నేను. ఎందుకంటే ఇంకా ఆ సార్ అయితే అక్కడ ఉంటే చెప్పేస్తారు కదా! ఆ సార్‌కి అయితే తెలిసిపోద్ది అక్కడ ఉన్నాయా లెవ్వా ఉంది అనేది తెలిసిద్దని చెప్పేసి నేను బొడ్డమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయానండి. ఫుల్ ట్రాఫిక్ ఉందండి మాకైతే. కాస్త ఇబ్బందిగానే అనిపించింది నాకైతే. వెళ్ళేటప్పుడు సన్నీ ఆటోలో వెళ్దాం అనుకున్నా అసలు నేనైతే. ఆటోలో వద్దులే మమ్మీ వెళ్ళిపోదాం అనేసి ఎంత అంటే బొడ్డమ్మే కదా! ఇంకా కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు మనం బొట్టలో పెట్టుకొని మళ్ళీ ఆటో ఛార్జ్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఓపిక చేసుకొని వెళ్ళిపోయామండి. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ రాలి పిల్లలకి అన్నం పెట్టాలి, లేట్ అయిపోద్ది. అందుకని బండి మీద వెళ్తేనే మనం త్వరగా వచ్చేస్తాం మమ్మీ అని చెప్పేసరికలా ఇంక సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయామండి. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలుకి. మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు చాలా టైం పట్టింది. సన్నీ త్వరగా బయలుదేరి వెళ్దాం నాకే కుదరలేదండి. నేనైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. డాక్టర్ గారు చూశారు. చూసిన తర్వాత బుడ్డమ్మకి ఏంటంటే ఆ ఎక్స్‌రేలు అయన్నీ మేము చూపించాం మేము గన్నవరంలో ఇయన్నీ. ఆ బాల్స్ లాగా ఉన్నదే లేదంట అసలకి. కూర్చోటానికే అవకాశం ఉండదని చెప్పారు సార్ వచ్చేసి. మీరు బెల్ట్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదమ్మా ఆమెకి. ఒక కాలైతే నార్మల్‌గానే బెల్ట్ లాగా మనం అది ఎక్సర్సైజ్ చేసినట్టు చేపిస్తే పర్లేదు. ఇంకో కాలు వచ్చేసి అయితే అదే బ్యాక్ సైడ్ కాలేనండి. అది బెల్ట్ మీరు కొన్నా చేసినా సరే అది కట్టుకోదండి. చాలా కష్టం అని చెప్పేశారు. ఇక ఆమెను ఏంటంటే పుళ్ళు పడుకోకుండా కాళ్ళకు పుళ్ళు పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు సార్ వచ్చేసి. ఆమెకు అక్కడ ఆకలేస్తుందని చెప్పేసి నేను పెడిగ్రీ కూడా పెట్టేశానండి. అక్కడే కొనేసి పెడిగ్రీ పెట్టేసి ఇంటికి తీసుకొని వచ్చానండి. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఇక పుళ్ళు పడకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఒక నెల రోజులకి అలాగా కాస్త సెట్ అయిందనుకోండి పర్లేదు. కాలైతే సెట్ అవ్వదండి. ఇంకా అలాగే నడుస్తూ ఉంటుంది బుడ్డమ్మ వచ్చేసి. మళ్ళీ కావాలంటే ఒక నెల రోజుల తర్వాత మనం హెచ్చరీ తీపిద్దాం. ఈమె చిన్న పప్పీ కదా! ఏదన్నా అవకాశం ఉంటదేమోనని సార్ చెప్పారండి. నెల రోజుల తర్వాత నేను మళ్ళీ ఆమెని తీసుకెళ్తానని. ఇప్పుడైతే నేనైతే బెల్ట్ వద్దన్నారు సార్ వచ్చేసి.